కట్ చేయరా. ఛాన్స్ అయిపోయింది కట్ చేసి. ఏయ్ బావ చెప్పడం మర్చిపోయాను, ఊర్లోకి లండన్ పిల్ల వచ్చిందంట, సూపర్ ఉందంట, ఊరంతా తెగ చెప్పుకుంటున్నారా. పైగా బావా ఆ పిల్ల ఇంగ్లీషు సేమ్ నీలాగే నవ్వులేస్తుందంట. నీ అంత కాదులే పెట్టి బాబా. నవ్వులెత్తే మనకంటే ఊదెత్తే మనకంటే యాదవ్ సోదా ఆడండా. ఎంత మాట అన్నావు బా. ఊర్లో కొత్త ఫిగర్ వచ్చి మన కంటపడిపోతే ఏం బాగుంటుంది బా. ఓ పాలు చూద్దాం బావ, ఇంగ్లీష్ ఫిగర్ కదా చూద్దాం బా. అమ్మగారు రమ్మంటున్నారండి. అమ్మా అమ్మా ఏంటా రమ్మన్నావంట? ఏమి లేదురా ఈ జున్ను. ఇప్పుడు మాకెందుకులేండి మీ అభిమానులు. దశరథరావు గారింటి తీసుకెళ్ళిస్తావని. నేనివ్వడం ఏంటే, పనివాడికి ఇస్తాడు, వెళ్ళి ఇచ్చొస్తాడు కదా. సరే మీరు ఎలాండి అమ్మా, మేము చూసుకుంటాం కదా, మేము ఇచ్చొస్తాం. ఇప్పుడు ఆ పికర్ని చూడాలనుకున్నాం కదా, ఈ వంక తెలి చూసొద్దాం. కూడా ఒక్క ఆడుదానికి ఎర్రబాబెల్లి జున్నిచ్చుటయా? అయ్య బాబు మేము మళ్ళీ చూసి కదండి ఆ లెంక చూసి. అమ్మాయి పూజ. I'm sure I'll have lot of things more exciting here. అదేంటి బా అమ్మాయి తెల్లగా ఉంది? యాదవ లండన్ వాళ్ళు తెల్లగుంటారు, అందుకే వాళ్ళు తెల్లోళ్ళు అంటారు. ఏమీ తెలీదు. నీ అంత లోక జ్ఞానం లేదుగా. ఏంటి తాతయ్య పిలిచావు? ఎప్పటి నుంచో పగటి వేషగాళ్ళని చూడాలనే దానివి కదమ్మా నువ్వు. అదిగో చూడు. తాతయ్య పగటి వేషగాళ్ళు కాదు, ఎర్రబాబు ఆడి ఫ్రెండ్స్. ఎర్రబాబు నువ్వా? మరి ఆ బట్టలేమిటి, ఆ చేతిలో క్యారెట్రా? లండన్ నుంచి మీ మనరాలు వచ్చింది కదా, మా అమ్మ జున్నిచ్చిరా మందే. అమ్మా పూజ, మొన్న నువ్వు వచ్చినప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ అని ఒక అతను నీకు పరిచయం చేశానే, అతను కొడుకమ్మా వీడు. వాళ్ళమ్మ నీకేదో జున్ను పంపిందట, వెళ్ళి తీసుకోమ్మా. ఎక్కడికి వచ్చేస్తుంది? హాయ్ హాయ్ ఐమ్ పూజ. హాయ్ హాయ్ రెడ్ బాబు. రెడ్ బాబు? యా రెడ్ బాబు. ఎడ్ బాబు. చంటి చంటి రామ్ రంగడు బుజి బజ్జీ నా బజ్జీ బుజి బుజ్జి బుజ్జి. ఆఫ్టర్ అంటే తర్వాత. జున్ను మై మమ్మీ గివ్ యూ టేక్. మమ్మీ గివ్? అమ్మా పూజ, తాతయ్య ఈ ఊళ్ళో ఇంగ్లీష్ బాగా మాట్లాడే మగవాడు వీడొక్కడేనమ్మా. ఓ రియలీ? అవునండి, మా వాడు ఇంటర్మీడియట్ 5 సంవత్సరాల నుంచి చదివింగే అంతే కాదండి బాబు, టీవీలో ఇంగ్లీష్ వార్తల్లో తెగ మాట్లాడతాడండి. యా నౌ ద విలేజ్ టెంపరేచర్ ఇస్ మినిమం 20 degrees, maximum 25 degrees. Today news, that's all. Okay. All you village people who know to speak English so fluently don't know how to close a zip? Yeah. What? Yeah. Really? Yeah. Oh, are you sure? Sure, yeah. ఏమిటమ్మా నవ్వుతున్నావు? ఏమిటమ్మా నవ్వుతున్నావు? చదువుకున్న వాళ్ళు జిప్ వేసుకోరంట. బాబు ముందు ఆ ప్యాంటు జిప్పంటే వేసుకోరా. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము! ఆ పిల్ల లండన్ నుంచి రానేలా వచ్చినది పో. మీ మాత ఆ పిల్లకు జున్ను ఇవ్వమననేలా, ఇమ్మన్నది పో. కార్యము ముగించుకొని రాక మనము ఎదవసొల్లు వేయనేలా, వేసితిమి పో. ఆ సమయమునందు మీరు డ్రాయరు లేకుండా ప్యాంటు వేయనేలా, జిప్పు మరవనేలా, మరిచితివి పో. అది చూసి ఆ పిల్ల నవ్వనేలా, మీకు ఎక్కడో మండనేలా, మనకి ఇన్ని కష్టములు రానేలా. నేను పైకి వస్తే మీ బుర్రలు పగలనేలా. పగిలినది పో. నాకు కింద పైనగా లేనేడుస్తుంటే జోకులేస్తావంట్రా? ఎంత మాట అన్నావు బా. నీ మంట మా మంట కాదా, మా మంట నీ మంట కాదా? టోటల్ గా ఈ మంట మనందరిది బా. ఎలాగైనా సరే మనము ఆ పిల్ల మీద కక్ష తీర్చుకోనవాలి. మొత్తం మీద ఎర్రబాబు గారు నీకు దొరికేసాడు అనమాట. బేవుడు ఆగు, ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెరుగులు తిరిగిపోతావు? నొప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో, డాక్టర్ చూయిందామని వెళ్తున్నాను. ఆ డాక్టర్లకి ఏం తెలుసురా నాటు వైద్యం? నన్ను చేయమంటావా, నువ్వు చేయించుకుంటావా? రెండు ఒకటే కదా, ఏదో చేయండి. నిజమే. పూజ నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను వచ్చి చూసుకుంటాను తర్వాత. రేయ్ ఇలా రారా, వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా. నిన్న అయ్యో బాబా, ఏదో చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు. ఎలా ఉందిరా? ఇదేంటంటే పురుగుల మందు వాసన వస్తుంది. పురుగుల మందు వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగట్టిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా, సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయి, నువ్వు ఎలా సత్తావు? అయ్యి బాబో, ఇందాక ఇప్పుడు నొప్పి ఎక్కువైపోయిందయ్యా. నొప్పి ఎక్కువైందా? అంటే మందు మోతాదు మించినట్టు ఉందిరా. వెళ్ళి 2 పురుగులు తినే బ్యాలెన్స్ అయిపో. పూజ నా గురించి మీ నాన్నకి అన్న చెప్పాడా? పూజ నా గురించి మీ నాన్న నీకన్నా చెప్పాడా? చెప్పాడు మావయ్య. ఏం చెప్పాడు? చెప్పా 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 చెప్పా. నీకు కొంచెం లూస్ అని చెప్పాడు.
అంతేలే ఇల్లరకం అల్లుడు అంటే అందరికీ లోకువేలే. ఇదిగో నేను ఈ పాస్పోర్ట్ తీసుకుని 6 నెలలు అయింది. మీ నాన్న నేను లండన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అంటాడు కానీ తీసుకెళ్ళడు. బాధపడకు మావయ్య, నేను నిన్ను తీసుకెళ్తాను. ఆహా ఎంత మంచి మాట చెప్పావు తల్లి. నీకు ఎల్లప్పుడూ విస్పర్స్ నో టెన్షన్ తోడుగా ఉండాలి. హా? అయ్యో చిచ్చి ఇంగ్లీష్ కదా ఏదో ఫ్లోలో వచ్చింది. ఫ్లోవా? ఇదిగో అలా చూడు, ఆ ఎర్రబాబు గడు పొద్దుటే ప్యాకెట్ చూసావా? దట్ జున్ను? దట్ జున్ను పట్టుకొచ్చినాడు. రే ఎర్రబాబు నిన్ను ఎలా ఇరికిస్తాను చూడు. అదా ఇదేంటి ఒడ్డు మీద బట్టలను తాకట్టేస్తున్నావు, సిగ్గులేదు? నాకెందుకురా సిగ్గు? నన్ను ఇలా చూస్తున్నందుకు వీళ్ళకి సిగ్గు ఉండాలి, ఇవన్నీ తీసుకున్నందుకు నీకు సిగ్గు ఉండాలి. సరే గానీ ఇందాకటి కౌంట్ సంగతి ఏంట్రా? ఇదిగో తీసుకా. రే ఎర్రబాబు ఏట్రా బులిగడి వయసులో ఉంది, ఇప్పుడు ఎందుకు వస్తాడు? బట్టలు రే ఎర్రబాబు నేను నువ్వు ఇచ్చిన జిన్ను చాలా బాగుందని చెప్పిందిరా పూజ. ఏ పూజ? నిన్నటి నుంచి తెగ సంపేస్తుందిరా బాబా జున్ను ఎలా తయారు చేస్తారో ఇంగ్లీష్ లో చెప్పమని. నాకేమో జున్ను తింటాం తెలుసు కానీ ఎలా తయారు చేస్తారో తెలీదు. తెలిసినా నీ అంత బాగా మేము ఇంగ్లీష్ లో చెప్పలేం కదా, అందుకే నీ దగ్గర తీసుకొచ్చాను. జున్ను ఇంగ్లీష్ లో ఎలా తయారు చేస్తారో చెప్పు చూద్దాం. చెప్పేస్తాననే దాంట్లో తిరుగులేదో. మా ఊర్లో ఇంగ్లీష్ మాట్లాడే ఏకైక వ్యక్తి మా ఎర్రబాబు. లీవ్ లెటర్ దగ్గర నుంచి పంచాయతీ లెటర్ వరకు అన్ని టగటగా చదువుకారేగలడు. ఉతకడం మాకు తెలుసు, ఇంగ్లీష్ లో మాట్లాడమని సరిపోద్ది. కమ్ ఆన్ ఎర్రబాబు. నన్ను చూస్తావేరా? చెప్పరా. చెప్పరా చెప్పు. జున్ను అండి జున్ను, జస్ట్ లైక్ కర్డ్. యు నో హౌ మేడ్ కర్డ్? టేక్ సమ్ ప్యూర్ మిల్క్, add some buttermilk. Night sleep. Morning become tight. Okay. I know how to make curd, but I want to know about జున్ను. పెరుగు గురించి తనకు తెలుసంట, చెప్పక్కర్లేదు. జున్ను గురించి అడుగుతుంది, చెప్పు. ఇప్పుడు పెరుగు గురించి చెప్పావా? సర్లే ఇప్పుడు జున్ను గురించి చెప్పు. చెప్పేనా? చెప్పేయ్. చూడు, చెప్పు. ఫాలో మీ. కూర్చోండి. There is a pregnant buffalo. It delivers. Coming a small buffalo. Correct. You take this buffalo milk. And you take another buffalo milk. Not this buffalo. Another buffalo milk. Okay. There is a stove. It is burning. You put there. Okay. Okay. Then you put after 15 minutes small bellam unda. What is బెల్లం? ఇంగ్లీష్ లో చెప్పా. Brown sugar. Brown sugar. Not that brown sugar. Not that. Not that. Bellam unda. కిరాణా కొట్లో దొరుకుద్ది అది. అపార కొట్లో దొరికితే స్వీట్ షుగర్. వీడికి ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంది. You put sweet sugar. After 15 minutes it is burning, boiled. You put some miryalu. What is మిరియాలు? Small black balls. పేపర్ తీసుకుందా? Pepper. కాదు పేపర్. Pepper. You put some pepper. It is burning, boiled. After 1 hour, next 1 hour, it become tight. That is called జున్ను. Last day నిన్న తిన్నావే జున్ను ఇదే. ఏంటి వ్యాన్ వెళ్ళిపోయింది? మరి లేకపోతే మీ ఓడి చేసింది గేదె జున్నులా లేదు గేదె పేడలాగా ఉంది పెంట్లో ఇంగ్లీష్. రెండోసారి అవమానం. No, second insult. ఓరేని ఏంది వాయర బాబు డల్లు కూకున్నావు? అరే ఆ ఫోన్ నెంబర్ బట్టి అడ్రస్ కొనుక్కోమని మామూలు పంపించిన. నువ్వేం ఫిక్ర్ చెక్దా 2 పిక్లేదా? నాకు అలవాట్లేదండి. అలవాటు ఏంది వా? ఈ లండన్ సలికి వస్తావుదా? వద్దండి. నువ్వు రమ్మా. అరే కూకోవా. వద్దండి, నా మాట ఏనండి సార్. అలవాటు ఏంది సరే పలుడు? వద్దండి, నాకు అలవాట్లేదండి. అరే కదేంద్వా, రేపు పెళ్ళైనాక అలవాట్లేదు ఫస్ట్ టైం మానేస్తావా? గీది కూడా అంతనే. వద్దండి. అరే కొద్ది తాగవా. వద్దులేండి. అరే గిద్ద తాగవా అంటే కాసేపట్ల సరి పెరుగుద్ది. ఇప్పుడు నువ్వు మంద తాగలేదనుకో పొద్దుగాల ఈ సలికి నువ్వు లేవలేవు, పూజను చూడలేవు. మీకోసం నేను కొంచెం తాగుతా. పూతం తాగు. తాగు కొంచెం ఆ గ్లాసులో పోసుకొని మళ్ళీ తర్వాత ఎక్కువ తాగమని. ఎందుకంటే పల్లెడు గ్లాసులో పోసుకో. గ్లాసులో పోసుకొని గ్లాస్ ఇదేంటి మొత్తం బాటిల్ మొత్తం తాగుతున్నట్టరా? కూతంత తాగుతా అని ఫుల్ బాటిల్ లేపిను అంటే నువ్వు తాగుడు మొదలు పెడితే పీపాలు కావాలి. ఏం చేయమంటారు? బాధ. ఆ బాధతో గుండె బరువు అయింది. ఆ బరువు ఫుల్ బాటిల్తో సమానమైంది. బాధపడకూడదు ఎర్ర బాబు.
కొట్టకుండా కిస్ పెట్టుకుంటారా బాబు? పూజ దొరక నేను బాధపడుతుంటే బాధపడతాంట. బాధపడాలి. అబ్బా, మళ్ళీ కొట్టిపోయిందా? బాధపడుతూ కూర్చుంటే పూజ ఎలా దొరుకుద్దమ్మా? దొరకదు. అబ్బా, మళ్ళీ కొడుతుంది. నా పూజ దక్కదంటావురా? ఏమో కొట్టులు కొడుతున్నా నడపాటు. తూచా, ఇందాకటి నుంచి నేను నిన్ను కొడతానా? తెలియట్లేదా? ఎర్ర బాబు, నువ్వు నన్ను కొడుతున్నావు, నేనే నీకు హెల్ప్ చేసేదని చెప్పాలా? చెప్పాలి. ఎర్ర బాబు, నేనే నీకు హెల్ప్ చేస్తున్నా. ఆ మొక్క నేను కొట్టక ముందు చెప్పాలి బాబు. పల్ల చెప్పలు వాయి కొడుతున్నాడు. Excuse me. ఎవరది? Hello, Miss Grace. Hi. This is Chakravarti's address. Okay. Bye. Thank you. My God, heavy boozers. పూజ అంటాడేంటాడు? టాయిలెట్ లో సెంటు కొట్టారటి. ఎలా ఉందిరా బారు? ఈ టేబుల్ కుర్చీలు ఇండియాలో కూడా ఉన్నాయిలే. ఏడ్సేవలే ఎదవా, ముందు ఎంజాయ్ చేయడం నేర్చుకో. అయితే నీళ్ళు బావ రాతాకెత్తనే. ఇదేంటి బావా బెల్లపాకలాగా ఉంది? లండన్ సర్క్ కదా, అలాగే ఉంటది. ఓహో, అయితే ఇంకోటి పోయి కొట్టు. వద్దు బావా, మనకి గ్లాసులో ఈ చాలా బాటిల్ ఎత్తేస్తానే. అరే రే బులిబాబు, పూజ విషయంలో నేను చేస్తున్న పని కరెక్టేనంటావా? చాలా చండాలంగా చేసావు. నువ్వు బట్టలో కార్లు మార్చినంత ఈజీగా మనుషుల జీవితాలు మార్చేస్తున్నావు. ఊడుతున్నావా తిడుతున్నావు? రేయ్, బుద్ధునోడు అవడన్నా నేను పొగుడుతాడ్రా? బులిబాబు, స్లిప్ అవుతున్నావు. రేయ్, అవుతాన్రా. మంతాయనోడు అవడానా స్లిప్ అవుతాడు. ఒరే, అసలు నువ్వు పూజ జీవితంతో ఎందుకు అంతలా ఆడేసుకుంటున్నావు? రేయ్, మర్యాద. నీకు మర్యాద ఎలాగిస్తారా? మంచితనం లేదు, మంచి గుణం లేదు. ఏదో ఇద్దరు వయసులో ఉన్నోళ్ళు ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరికి పద్ధతిగా పెళ్లి చేసి గౌరవం నిలబెట్టుకోవాల్సింది పోయి ఆ ఎర్రబాబు గారు లండన్ వచ్చే ఫిట్టింగ్ ఎందుకు కట్టావురా? రేయ్ బావగా, నేను మందేసిన తర్వాత నాకు బావైనా ఒకటే, ఆడి బావమరిదైనా ఒకటే. చంపేస్తాను రేయ్. అసలే ఈ బుల్లిబాబు గారు లంకపల్లిలో పులే. వస్తున్నావా? మందు ఎలా ఉంది? 7 సేవలే, ఇంతకంటే స్ట్రాంగ్ బోల్డ్ తాగా. ఇది అసలు మందేనా? ఇదేంటి బా, ఒక్క దెబ్బ మొత్తం దిగిపోయింది. నువ్వు తాగింది మందు కాదురా, కూల్ డ్రింక్. రేయ్ బులిబాబు, నువ్వు బాగానే అర్థం చేసుకున్నావురా. పూజ ఇండియా వెళ్ళదు, ఎర్రబాబు లండన్ రాలేడు. ఎలా బావా? చెప్పను రా, చేసి చూపిస్తాను. సైడ్ ప్లేస్. ఎవరు టెన్షన్ పడకండి అమ్మా, నేను వచ్చాను కదా. ఒరే గుమ్మత్త సతీష్, ఈ లంకపల్లి మొత్తం మీద ఇంగ్లీష్ లెటర్ సింపాలన్నా చదవాలని ఈ బులిబాబుడలో ఇలాగే. రే సింపడానికి నువ్వు కరెస్ట్రా, తెలుసులావా? చదవటానికి మా ఎర్రబాబోతాడు. రేయ్, ఇదేంటో తెలుసురా, గవర్నమెంట్ వాళ్ళు రేషన్ బుక్. అయితే తెలియదన్నమాట. పాస్పోర్ట్. ఎల్లేహ, ఈ తొక్కలో పాస్పోర్ట్ మా దొడ్లు గడిగే సత్తిగాడికి లేదా? వాడు దుబాయ్ రాలేదట్రా. రే, నాకు ఇంగ్లీష్ రాదని మీ ఫీలింగ్ కదా, చూపిస్తాను చూడండి నా పెతాపం. బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఎనర్జీ విస్పర్, నో టెన్షన్. వేరెవర్ యు గోస్ అవర్ నెట్వర్క్స్ ఫాలోస్ యు. అచ్చు, మాకు తెల్లదేటి రోజు టీవీలో చెడవటింగ్లు రేవి. టీవీలు బాగా సీప్ అయిపోయి అర్థం కాకపోయినా చూసేస్తున్నారు. ఏంట్రా, దశరథ రామయ్య గారు అల్లుడు అని ఊరుకుంటే తెగరెచ్చిపోతున్నావు. ఇంతకు ముందు పోలియో చుక్కలకు బదులు పురుగుల మందని చదవాలా? అది తీసుకెళ్లి చేలో చల్లితే ఉన్న పురుగులు బలిచిపోయినాయి. అసలు మందు చల్లితే పురుగులేమి చావట్లేదు. బుల్లిబాబు రారా బాబు, లేదురా ఇందాక చంపేస్తున్నాడు. ఒరే గుమ్మస్తా, లెటర్ అడిగి చదివేస్తాడు. నాన్నగారు రాలేదా? పోయారా? మీ నాన్నగారు కదా, మా నాన్న రాలేదులే. లెటరా? ఇంగ్లీష్. ఎప్పటికి ఇంగ్లీష్ అమ్మా, అంత బీజీ కాదు. నీకు కష్టమే, వస్తే ఈజీగా ఉంటది. ఏంటి బాబు గుట్టలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా, మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. అలాగా? ఒక పని చేయరా. ఏంటి? ఈ లెటర్ వచ్చిన ఆఫీస్కి ఫోన్ చేసి దీని మ్యాటర్ ఏంటో కనుక్కుంటాను కానీ. అలాగే, ఈ లోపు ఏదో ఒకటి మేనేజ్ చేయి. ఓకే ఓకేనా? మైక్ టెస్టింగ్. మనోడు నోరిప్పితేనే ఇంగ్లీష్ రా. అవునవును, అంతా నీ అభిమానం రా. టెస్టింగ్ ల్యాబ్ ముందు మ్యాటర్ చెప్పా. కుళ్ళు మరే. టు ద ప్రిన్సిపల్. తెలుగులో
గౌరవనీయులైన ప్రెసిడెంట్ గారికి అలా స్కూల్ కి పంచాయతీకి సంబంధం ఏంటి? నువ్వు ఉండు బావా, దాని అర్థం నేను చెప్తాగా. జడ్పిహెచ్ స్కూల్ పక్కన పంచాయతీ ఆఫీసు తూర్పు గోదావరి జిల్లా లంకపల్లి అని దాని అర్థం. కదరా ఒరే బుల్లిగా, అదిగో స్కూలు, ఇది పంచాయతీ ఆఫీస్, అది కూడా తెలియదు నీ కంట్లో. రెస్పెక్టెడ్ సార్, ఐఎమ్ ఎర్రబాబు, ఐఎమ్ స్టడింగ్ 8th class, ఐఎమ్ సఫరింగ్ ఫీవర్, ఐ వాంట్ లీవ్, థ్యాంక్ యూ, యువర్ సిన్సియర్లీ ఎర్రబాబు, 8th class B section, రోల్ నెంబర్ 52. ప్రెజెంట్ సార్. అయ్యి బాబోయ్, తడిగుడ్డతో గొంతులు కోసి రకమేడు. ఎప్పుడో 8th class లో ఈ రాసిన లీవ్ లెటర్ మీ ముందు చదివి వినిపించేస్తాడా? నువ్వు వెళ్ళి మంచినీళ్ళు పట్టరారా. అలాగే. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన ఊరికి తొందరలో గవర్నమెంట్ రోడ్లు ఎంతుందంట. చూసావా ఇంత పెద్ద మ్యాటర్ 2 మొక్కలు ఎలా చెప్పాడో. ఎర్రబాబు, ఊరికొక్క ఇలాంటి మొగడు ఉంటే చాలరా. నిజమేలే, మీరంతా ఆడవాళ్ళైనప్పుడు మగోడు అవసరమే. ఏడిసేవలే, అందరు తప్పుకోండి. ఇప్పుడు మేమందరం ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళాలి. రే ఎర్రబాబు, అన్ని రోజులు నీ అనుకోకరా, ఇరికిస్తా, దొరుకుతావు కదా. పొద్దున్నే అదోలేరేంటి? ఏంట్రా ఎర్రబాబు గారు మనల్ని చూసి దాక్కుంటున్నాడు? అవునరా. ఏరే ఎర్రబాబు, దాక్కుంటున్నాయింట్రా? నేనా దాక్కున్నానా? ఎల్రా. ఏరా కాదు దూరంగా ఉంటున్నాయంటి? ఈ మధ్య కొంతమంది కావాల్సిన వాళ్ళు ఎదవలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారులే. ఓ అబ్బో, మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు ఎదవలకు దూరంగా ఉండరా. అయినా నీతో తిరగడం మానేశానా? ఎంతైనా చాలా ఎక్కువైందిరా. మీరేమన్నా అనుకోండిరా, మీ ఎదవ స్నేహాలు మానేసి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేద్దాం అనుకుంటాను. ఎర్రబాబు, నువ్వు పుసుక్కుని ఇంటర్ పాస్ అయితే మా నాన్న నన్ను, మీ నాన్న నిన్ను, అయినా నేను నడుం బిగించాను. ఈ పోరాటం ఆగదు. బావా అటు చూడు, ఆ చెరువు గట్టుకి చిన్నప్పుడు మన ఇద్దరం ఒకే చెంబు ఒకే చెయ్యి పట్టుకొని. ఏంటి చెయ్యాటి చెంబునాదిరా యాతాబా. వాడి గురించి ఎందుకులే బా, గుర్తుందే నీకు దెబ్బ తగిలితే నేను సూపు రాసుకునేవాడిని, నేను సూపు రాసుకుంటే నీకు ఏడ్చావు. ఒరే రాస్కే, గుర్తుందే? ఆనాటి ఆ స్నేహమాన పాడండి బ్యా. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఇదేలే ఇదేలే ఇదే పాట గుర్తు చేశారు కాబట్టి ఈ పాలకి మీకు కూడా కొంత టైం కేటాయిస్తాలే. ఎంత వెచ్చడి మాట చెప్పావు బా. ఈ శుభ సందర్భంలో చల్లటి బీరు ఒక గడిసే ప్యాక్ వేసుకుందాపా. మీరు జీవితంలో బాగుపడర్రా. మేమేం తప్పు చేసాం బావా? తప్పా తప్పున్నారా? మందు పేక. ఒరే, మీకు జన్మనిచ్చి మీకు చిన్నప్పుడు బంధువులాగులు తొడిగి వయసొచ్చాక ప్యాంట్లేసి మిమ్మల్ని కాలేజీలకు పంపించి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటారే మీ అమ్మా నాన్న, వాళ్ళ రక్తం రాది. ఒరే ఒరే, మీరు పేకాడతారే అవి పేకలు కావురా, మీ అమ్మ నాన్న మాంసం ముద్దలరా మూర్ఖుడా. మాంసం ముద్దలా? ఈడయ్యా ఆ రోజు యథా యథా హి ధర్మస్య పేకాటే పవిత్రస్య. ఎక్కడ పేకాట వర్ధిల్లుతుందో అక్కడ ప్రజలు పంటలు పండి సుఖ సంతోషాలతో ఉంటారు. అలనాడు పాండవులు పాచికల బదులు పేకాడుంటే పరిస్థితి కురుక్షేత్రం దాకా వచ్చేది కాదు. పేకలు మనకు తోకల్లాంటివి, వాటిని మనతో ఆడించండి, ఆడుకోండి. ఇది ముష్టి మూర్ఖులైన మీకు మీ బావ ఎర్రబాబు ఇచ్చే పేకోపదేశం నాయనలారా. అమ్మని ఏరా, మేము తాగేది రక్తము, మేము ఆడేది మాంసం ముద్దలతోని మాకు ఎదవ నీతులన్నీ చెప్తావా? ఆటే రాని మాకు రాజిది రాణిది ఆసు బోసని మాస్ మాటలు చెప్పి ఇప్పుడు నేను ఎచ్చక చదువుకుంటా తొడగొడుతున్నా నడుం బిగించాడు ఊకుంటా అనుకున్నావా? అష్ట కష్ట నిష్ట కుష్ట కష్ట దరిద్రుడు. ఏంటే మీరు మారర్రా. వజ్రానికి సాన పెడితే మెరుస్తుంది, రాయికి సాన పెడితే పగులుతుంది. అందుకే మీరు రాళ్ళు, నేను వజ్రాన్ని. వస్తా. లండనేటో తెలుసు. ఏడ్చేవులే. నమస్కారం బాబు. నమస్కారం రా. ఏంటి ఈ చేపలు మీకోసమే పట్టుకొచ్చానండి, తీసుకెళ్ళండి. వద్దురా, ఇవాళ శుక్రవారం నేను నీసి తిన్నాం. అదేంటండి, ఇంట్లో ఉండేది మీరే కదండి, ఇంట్లో వాళ్ళు తింటారండి. ఎవడ చెప్పాడురా నీకు నేను ఇంట్లో వంట చేస్తున్నానని? అయ్యి బాబోయ్, గట్టిగా రకండి, ఊళ్ళో వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలిసిందంటే మీ పరువే పోద్ది. నీకు ఎక్స్ట్రాలు బాగా ఎక్కువైనరా, చెప్తా. నీ దగ్గర చేప కొంటాను రా, కానీ నువ్వు అబద్ధం ఆడితే చంపేస్తాను. అదేం చేప? శీలావతి అండి. ఇది నిజంగా శీలావతేనా? శీలావతేనండి బాబు. ఇది శీలావతి కాదని తెలిస్తే చచ్చిపోతారు. చంపేయండి. ఎంత? ఇదా అండి, 100 రూపాయలండి. శీలావతి. దీని పొట్టేంట్రా ఎత్తుకుందే? కడుపుతో ఉందండి, జంబీసి ఎప్పుడు పెట్టేసుకోండి.
అదే నన్ను కొట్టారు. నన్ను మోసం చేస్తావరా? నేనేం చేశానండి? ఇదే చేప అన్నావురా? ఇది శీలావతండి. గర్భవతి నట్టుకుని శీలావతి అని చెప్పి నాకు అమ్మేస్తావా? నా వందలకి అబద్ధాలు చెప్పినందుకు ఈ చేప కూడా అట్టుకెళ్తాను.